Not taking of life and health insurance is injurious to both life and health. మీ మోహన్తో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకనిలో ఉన్న బాజీ బాబా దర్గా మీ మోహన్తో మీరు చూడబోతున్నారు. గాయస్, నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హైవే మీద నుంచి గాయస్ ఇక్కడే దర్గాకి టర్నింగ్ తిరగాలన్నమాట. గోడ మీద దర్గాకు అని ఆరో మార్క్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి నేషనల్ హైవే 16 ఫ్రమ్ కోల్కతా టు చెన్నై. ఈ లారీ వస్తుంది కదా, అటేమో గుంటూరు అనమాట. ఇంకా ఇప్పుడు బండి వెళ్ళింది చూడండి. ఇటు వచ్చేసి ఫస్ట్ మంగళగిరి, తర్వాత తాడేపల్లి, తర్వాత విజయవాడ వచ్చింది ఫ్రెండ్స్. గాయస్, ఇదైతే దర్గాకి లోపలికి వెళ్ళే దారి అనమాట. గాయస్, ఇక్కడ మీకు A to Z అన్నీ దొరుకుతాయి. టీ, టిఫిన్, కాఫీ, లంచ్, డిన్నర్. అండ్ ఇక్కడ షాప్స్లో అయితే అగరబత్తి, అత్తరు, పూలు, కొబ్బరికాయ, నిమ్మకాయ, బాబా గారి సమయంలో కప్పే వస్త్రం, ప్రతిదీ అసలు మీరు బయట ఏం కొనుక్కోని అవసరం లేదు. ఇక్కడ బాబా గారికి బెల్లం బూందీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ప్రతి షాప్లో బెల్లం బూందీ అమ్ముతారు. మీరు ఆ బెల్లం బూందీ కొనుక్కొని బాబా గారికి నైవేద్యం కింద సమర్పించవచ్చు. ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దర్గాకి సంబంధించి 2-3 డేస్ మనం స్టే చేసుకోవడానికి ఎటువంటి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండవు అనమాట. కానీ మండపాలు అయితే ఉంటాయి. వాళ్ళకి మొక్కుకుంటారు కదా, 2-3 డేస్ మొక్కుకొని ఇక్కడ నిద్ర చేస్తామని. కానీ చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో కాకాని శివాలయం ఉంది. అక్కడ శివాలయం అయితే ఏసీ రూమ్స్తో సహా నెంబర్ 1గా ఉంటాయి. మీరు కావాలంటే అక్కడ ఉండొచ్చు రూమ్ తీసుకొని. అండ్ ఇక్కడ ఇది దర్గా సింహద్వారం అనమాట. ఇక్కడ ఏం రాస్తుందంటే హజరత్ సయ్యద్ బాజీ షాహిద్ ఔలియా బాబా. గాయస్, మనం నిద్ర చేయడానికి మండపం అని చెప్పుకున్నాం కదా, అది ఇదే ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఈ దర్గాకి సెకండ్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఈ మండపం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు. దెయ్యం అంటే కాంచనా, చంద్రముఖి అంత పెద్దవేం కాదు, ఏదో మన సందులో చిన్న దెయ్యాలంతే. ఇక్కడ ఉండే వాళ్ళకి వాష్రూమ్స్, స్నానం చేయడానికి రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. గాయస్, ఇది షఫాబావి అనమాట. ఎంత పెద్ద చేతబడి చేసినా, గాలి సోకినా ఈ బావి నీళ్లు పట్టడంతోనే పటాపంచలు అయిపోతాయి అనమాట. ఈ బావిని బాబా గారి తవ్విచ్చారని అంటారు ఫ్రెండ్స్. ప్రతిరోజు బాబా గారి భక్తుల కోసం ఈ నీళ్ళని తాగి మంత్రం ఊదుతారని అంటారు ఫ్రెండ్స్. శ్రీకృష్ణదేవరాయలు కూడా యుద్ధంకి వెళ్లే ముందు ఈ బావిలో స్నానం చేసి వెళ్తే విజయం వస్తుందని నమ్మేవాళ్ళు ఫ్రెండ్స్. గాయస్, ఈ దర్గాకి అయితే 534 సంవత్సరాల చరిత్ర ఉంది. బాబా గారు మక్కా నుంచి పెదకాకాని వచ్చారంట. ఇక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, అది బాబా గారి తలభాగం అనమాట. అక్కడ అందరు గంధం జల్లి దండం పెట్టుకుంటారు. ఇక్కడ దీపాలు కనిపిస్తున్నాయి కదా, ఈ దర్గాలో దీపారాధన కూడా చేస్తారు ఫ్రెండ్స్. అండ్ బాబా గారు సమాధి అయితే 45 అడుగుల పొడవు ఉంటుందంట. బాబా గారు బతుకున్నప్పుడు తన బట్టలు తాటి చెట్టు మీద ఆరేసుకునే వాళ్ళంట ఫ్రెండ్స్. బాబా గారు చనిపోయిన తర్వాత తన సేవకులకి కల్లో కనిపించి ఇలా చెప్పారంట, నా దర్గా కట్టించి నా సేవ చేసుకోండి, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి కష్టం నేను తీరుస్తానని. ఆ తర్వాత ఈ దర్గా కట్టారంట ఫ్రెండ్స్. ఒకసారి రైల్వే ట్రాక్ బాబా గారి సమాధి మీద నుంచి వేద్దామని చూశారు. అప్పుడు ఆ ఇంజనీర్కి వెంటనే కళ్ళు పోయాయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత బాబా గారు ఆ ఇంజనీర్ కల్లో కనిపించి, నా రైల్వే ట్రాక్ నా సమాధి మీద నుంచి కాకుండా పక్క నుంచి వేయండి అనగానే వెంటనే ఆ ఇంజనీర్కి కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చాయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్లో గంధపు మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న భక్తులు నలుమూలల నుంచి వచ్చేసి బాబా గారి దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు గాయస్, 10 లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ గేట్ కి కట్టారు కదా తాయెత్తు మరి నమ్మకాయ, ఇట్స్ వెరీ 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 పవర్ఫుల్ అనమాట. ఇదే బాబా గారి సమాధి. ఇక్కడ గంధం అత్తరులో కలిపి సమాధి మీద చల్లుతారు, అలాగే పూలు కూడా చల్లుతారు అనమాట. మనం కొబ్బరికాయ కావాలనుకుంటే ఇక్కడ కొట్టుకోవచ్చు అనమాట. 5 రోజులు నిద్రా స్నానం చేసి బాబా గారిని దర్శించుకుంటే ఎంత పెద్ద అనారోగ్యం చేతబడి గాలి అయినా పటాపంచలేకపోతాయి ఫ్రెండ్స్. ఇంక ఈ దర్గా ధర్మకర్త గారు అయితే జిలాని గారు చాలా మంచోళ్ళు అనమాట. కాకపోతే ఈరోజు దర్గాకి రాలేదు, కానీ చాలా మంది యూట్యూబర్స్కి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారనమాట. ఇంకా ఈ దర్గా గురించి కొన్ని మాటలు ముజాహుర్ గారి మాటలో విందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్వామి, కోరుకున్నాయన్నీ చాలా 90% అందరి తీరిపోతూ ఉంటాయి. కొన్ని వేల మంది ఇక్కడ జనాభా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న పూజావర్లు కానీ ముజావర్లు కానీ చాలా ఆహ్వానంగా మంచిగా ఆహ్వానిస్తూ ఉంటారు. దాని తర్వాత ఈయన ఇవాళ కాదు, బాబా గారు తెలిసి నా చిన్నతనం నుంచి, అంటే నా వయసు 60 సంవత్సరాలు, నాకు తెలిసిన కాడి నుంచి కూడా బాబా గారు ఇక్కడే ఇలాగనే ఉన్నారు. చాలా డెవలప్మెంట్ కూడా చేశారు. చాలా కోరికలకు మాత్రం చాలా 90% తీరిపోతూ ఉంటాయి అన్నీ. అభిమానంతో ఇక్కడికి వేల మంది వస్తూ ఉంటారు. ఉరుసు జరిగిందంటే దాదాపు 1,00,000 మంది దాకా ఇక్కడ జనాభా వస్తూ ఉంటారండి. అంత మహిమ గల బాబా గారు.
గాయస్ మనం కోడిని కానీ మేకని కానీ బాబా గారికి బలిస్తాను మొక్కుకుంటే బలించాక దర్గా వెనక ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడే వండుకోవచ్చు, అక్కడే టెంట్ వేసుకొని భోజనాలు కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో పుణ్యక్షేత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే.